రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొనడంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అంతేకాదు సోమవారం ఆమె దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆమె మిలిటరీ హెలికాప్టర్లో ఢాకా నుంచి బయలుదేరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బంగ్లాదేశ్ నుంచి ఆమె భారత్లో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె భారత్లోనే ఉన్నారు. ఆమె మరికొంతకాలం ఇక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హసీనాకు భారత ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. Holy shit! Shit! গণভবন থেকে জাস্ট Oh my god. Guys, షేక్ హసీనా రాజకీయ శరణార్థిగా యూకేలో ఆశ్రయం కోరినట్లు సమాచారం. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో యూకే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకు ఆమె భారత్లోనే ఉండేందుకు మన ప్రభుత్వం తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో హసీనాకు భారత్ సంస్థాగతంగా పూర్తి సహకారం అందించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది. గత 2 వారాలుగా అల్లర్ల కారణంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, ప్రాణ నష్టంపై ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలని అభిప్రాయపడింది. ప్రభుత్వ మార్పు శాంతియుతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరింది. ఈ మేరకు యూకే విదేశాంగ కార్యదర్శి అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇందులో షేక్ హసీనాకు ఆశ్రయమిచ్చే అంశాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. দেখতে পাচ্ছেন একটা পাপড় আঙ্কেল রিসিভ করতেছে, এটা ছেলেটাকে বাসায় এসে করাচ্ছে এখানে। এই একটা ঘর তো দেখতে পাচ্ছেন আপনারা, কম্বল যদি এত বড় জিনিস আমি নিতে পারবো না। హసీనా సోదరి రెహానా యూకే పౌరురాలు. ఆమె కుమార్తె తులిప్ సిద్దికి ప్రస్తుతం లేబర్ పార్టీ తరపున పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. ప్రస్తుతం యూకేలో లేబర్ పార్టీనే అధికారంలో ఉంది. ఈ క్రమంలోనే హసీనా బ్రిటన్ ప్రభుత్వాన్ని ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు 30% కోటా కల్పిస్తూ షేక్ హసీనా ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 2018లోనే ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. విద్యార్థులు నిరసన తెలియజేయడంతో వెనక్కి తగ్గింది. జూన్లో బంగ్లాదేశ్ సుప్రీం కోర్టులో కోటాను పునరుద్ధరిస్తూ తీర్పు వెలువడటంతో మళ్లీ ఆందోళనలు మిన్నంటాయి. తర్వాత మధ్యలో సద్దుమణిగిన నిరసనలు ఆదివారం ఒక్కసారిగా చెలరేగాయి. ఇప్పటి వరకు సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. দেখছেন তো মনে হয় আমার মনে হয় কিছু খাওয়া উচিত, খাওয়া দাওয়া না করে আসছি। মনে হয় না এরা কোনো কিছুতে থামবে। এদের থামতে বলা হচ্ছে কিন্তু কেউ থামতেছে না। আপনারা দেখতে পাচ্ছেন
অনেকে টাকামি ছাড়িয়ে নিয়ে চলে গেল। এক আর্মি ভাই আমাদের থামাই দিচ্ছে। সে এটা ভাঙতে যাচ্ছিল, সেটা থামানো হইল। ধীরে ধীরে তুমি নিশ্চয়ই যাও। ও উপরে দেখো, উপরে ও ওই ভাই কোরআন দেখাও, সবাই দেখো, ভিতরে একটু দেখো। ভাই এটা লোহার তো লক করা কোরআন